హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవే పైన ఉన్న భువనగిరిలో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన స్వర్ణగిరి టెంపుల్ కి చాలా దగ్గరలో ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ జస్ట్ లాంచ్ అయింది. ఈ ప్రాజెక్ట్ పేరు స్వర్ణగిరి టౌన్షిప్ బై శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని 3 ఫేజెస్ లో డెవలప్ చేస్తున్నారు. ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 403. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ విత్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉంటాయి. ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని మరియు సోషల్ ఇన్ఫ్రాని అభివృద్ధి చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ పార్క్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ల్యాండ్ ని సోషల్ ఇన్ఫ్రా కోసం డెవలప్ చేస్తున్నారు. అలానే ఈ లొకేషన్ లో కూడా పార్క్ మరియు సోషల్ ఇన్ఫ్రాని అభివృద్ధి చేస్తారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ ఏరియాస్ లాంటివి డెవలప్ చేస్తారు. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మించి ఇస్తారు. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ విత్ డెకరేటివ్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లాంచ్ కి ఆల్మోస్ట్ 500+ పీపుల్ అటెండ్ అయ్యారు. అలానే ఆన్ స్పాట్ బుకింగ్స్ కూడా చాలా జరిగాయి. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 14,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది స్వర్ణగిరి టౌన్షిప్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 9. దీన్నే గట్కేసర్ ఎగ్జిట్ అని అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉప్పల్కి వెళ్తాము. అలానే ఇటుపక్క ఉన్న వైట్ కలర్ లైన్ వరంగల్ హైవే. ఇది భువనగిరి, ఇది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ వరంగల్ హైవే పైన భువనగిరికి అత్యంత సమీపంలో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఉప్పల్ సర్కిల్ దగ్గర నుంచి 39 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట 17 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఈ టెంపుల్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ కి భోజనశాల మరియు అకామిడేషన్ కూడా ఉన్నాయి. అలానే మనం ఇటుపక్క చూసాము అంటే ఇక్కడ 161 AA అని ఉంది కదా, ఇది భువనగిరి గజ్వేల్ హైవే. అదే హైవే ఇటువైపు వెళ్తే నల్గొండ కనెక్ట్ అవుతుంది. ఈ స్వర్ణగిరి టౌన్షిప్ నుంచి ఈ హైవే కి 5 మినిట్స్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న భువనగిరి సిటీ లాగా డెవలప్ అవుతున్న ఏరియా. ఈ భువనగిరిలో ఈ లొకేషన్ లో భువనగిరి ఫోర్ట్ ఉంది. అలానే ఇక్కడ భువనగిరి రైల్వే స్టేషన్ ఉంది. ఈ భువనగిరి రైల్వే స్టేషన్ నే MMTS గా అభివృద్ధి చేయాలి అని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తున్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ స్వర్ణగిరి టౌన్షిప్ దగ్గర నుంచి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద ఇక్కడ దత్తార్పల్లి అనే ఒక ఏరియా కనపడుతుంది కదా. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ దత్తార్పల్లికి కొత్తగా ఒక రేడియల్ రోడ్ ని ప్రపోజ్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా దత్తార్పల్లికి ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు బస్వాపూర్ రిజర్వాయర్ అని చూస్తున్నారు కదా. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర ఎకో టూరిజం డెవలప్మెంట్ ని ప్రపోజ్ చేశారు. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. ఇది మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 TMC. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా యాదగిరి గుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఇక్కడ మనం చూస్తున్నది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం. ఈ స్వర్ణగిరి టౌన్షిప్ నుంచి 15 మినిట్స్ లో మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇదే రీసెంట్ గా నిర్మించిన యాదాద్రి టెంపుల్. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అంచనా వేసిన వ్యయము 1200 కోట్ల రూపాయలు. ఈ 1200 కోట్ల రూపాయలతో ఈ టెంపుల్ ని మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం టూరిజం డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఎక్వైర్ చేసిన ల్యాండ్ 1800 ఎకరాలు. ఈ గుడి నిర్మాణానికి సుమారుగా 4 సంవత్సరాల సమయం
సమయం పట్టింది. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు కూడా త్వరలో ఒక ఆలయ బోర్డుని ఏర్పాటు చేయనున్నారు. అలానే ఈ యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఆలేరు అనే ఏరియా దగ్గర శ్రీ సిద్ధివినాయక డెవలపర్స్ వాళ్ళు హైవే కి పక్కనే హైవే సిటీ అనే పేరుతో ఇంకొక వెంచర్ ని డెవలప్ చేశారు. యాదాద్రి దగ్గర నుంచి ఇక్కడికి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఈ హైవే సిటీ డీటెయిల్స్ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ సిద్ధివినాయక డెవలపర్స్ హైవే సిటీ ప్రాజెక్ట్. ఇది నేషనల్ హైవే కి పక్కనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 9 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 119. ఈ ప్లాట్స్ సైజెస్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 316 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విత్ 30 ఫీట్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఎంట్రన్స్ కి రెండు వైపులా డిజైనర్ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ని అభివృద్ధి చేశారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ఇస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో 3 టెన్నిస్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్, ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియాని అభివృద్ధి చేస్తారు. ఇంకా మిగిలిన స్థలంలో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ని ఎంత బ్యూటిఫుల్ గా అభివృద్ధి చేశారో అదే విధంగా స్వర్ణగిరి టౌన్షిప్ ని కూడా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 17,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ ఆలేరులోంచి కొలన్పాక్ లో ఉన్న ఫేమస్ జైన్ మందిర్ కి రీచ్ అవ్వచ్చు. హైవే సిటీ దగ్గర నుంచి ఇక్కడికి మనకి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్స్ కి నియర్ బై ఉన్న ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ చూస్తే ఈ స్వర్ణగిరి టౌన్షిప్ కన్నా ముందు బీబీ నగర్ లో ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ దాటగానే ఈ లొకేషన్ లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఉంది. దీనికి ఆపోజిట్ లో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే ఇక్కడ వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకా ఈ లొకేషన్ లో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణలోనే అతిపెద్ద స్పిరిచువల్ టూరిజం ఏరియాస్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ హైవే, రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ, వెల్ నోన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి దగ్గరలో ఈ స్వర్ణగిరి టౌన్షిప్ మరియు హైవే సిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.